తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహార తీరుకు అడ్డు అదుపు లేకుండా పోయింది. పెదవడుగూరు మండలంలో వైఎస్ఆర్సీపీకి కీలక నేతగా ఉన్న మాజీ జడ్పీటీసీ చిదంబర్ రెడ్డిని ఊరు వదిలి పోవాలంటూ గతంలో జేసీ బెదిరించారు. లేకుంటే వదిలేది లేదని జేసీ అన్నారు. అయితే తాజాగా వందలాది మందితో చిదంబర్ రెడ్డి ఇంటి వద్ద అనుచరులతో జేసీ హల్చల్ చేశారు. అంతమందితో వచ్చి గ్రామంలో భయభ్రాంతులకు గురిచేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు. పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరింపులపై చిదంబర్ రెడ్డి అనంతపురం ఎస్పీ జగదీష్ కు ఫిర్యాదు చేశారు. జేసీ ప్రభాకర్, ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ ముఖ్య అనుచరుడు పొట్టి రవి నుంచి ప్రాణహాని ఉందని, వారి నుంచి రక్షణ కల్పించాలని కోరారు. 1994లో టీడీపీ నేతలు గ్రామంలో ముగ్గురిని హత్య చేశారని, అప్పట్లో గ్రామంలో గొడవలు జరిగాయన్నారు. ఆ తర్వాత పరిస్థితులు సద్దుమణిగి ప్రశాంతంగా ఉన్న సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రతినిత్యం ఏదో ఒక గొడవ చేయాలని చూస్తున్నారన్నారు. అతని వలన గ్రామంలో ఫ్యాక్షన్ కక్షలు చెలరేగే ప్రమాదం ఉందన్నారు. నా పేరు చిదంబర్ రెడ్డి, పెద్దొడుగురు ఎక్స్ జెడ్పీటీసీ. గత కొన్ని రోజులుగా జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయ కక్షతో మా గ్రామంలో కక్షలు పెట్టాలని చూస్తున్నాడు, రెచ్చగొడుతున్నాడు. ఇంతకుముందు 94 నుండి 2000 సంవత్సరం వరకు మా గ్రామంలో మా వర్గానికి చెందిన ముగ్గురిని అప్పటి టీడీపీ వర్గీయులు హత్య చేసినారు. దాంతో మా గ్రామము ఆర్థికంగా కానీ, చదువు విషయం కానీ అన్ని గ్రామాల్లో అన్ని విషయాల్లో మా గ్రామం చాలా వెనుకబడి ఉంది. ఈ మధ్యనే అంతా ఈ 10-15 ఏళ్ళ నుండి కొంచెం పిల్లలను చదివించుకుంటున్నారు, డెవలప్మెంట్ అవుతుంది. మళ్ళా మా గ్రామం మీద ఆయన ఓర్చుకోలేక గ్రామంలో కక్షలు పెట్టాలని చూస్తున్నాడు, బెదిరిస్తున్నారు, చంపుదామని బెదిరిస్తున్నారు, ఊర్లు ఇడ్చాలని చెప్తున్నాడు. దీనికి సంబంధించి వీడియోలు ఇట్లా ఆయన బెదిరిస్తున్నారు. దీనికి సంబంధించి మేము ప్రూఫ్స్ అన్నీ ఎస్పీ గారికి కానీ కంప్లైంట్ చేసినాము. మా గ్రామాన్ని ఎటువంటి కక్షలు ఉండకోకుండా ఉండాలని ఎస్పీ గారిని చర్యలు తీసుకోవాలని ఎస్పీ గారిని కోరినాము. మా గ్రామంలో ఏమి జరిగినా పూర్తి బాధ్యత కంప్లైంట్ చేసుకో, ఊరు వదులుతా. ఇలాంటి బెదిరింపులు చేస్తున్నాడు. మా గ్రామంలో ఏం జరిగినా పూర్తి బాధ్యత జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, అస్మిత్ రెడ్డి గారు, పొట్టి రవి గారు, వీళ్ళు ముగ్గురిదే బాధ్యతని ఎస్పీ గారు కంప్లైంట్ ఇచ్చిన. దీని మీద చర్య తీసుకోవాలని కోరుతున్నాం.